ఇక గుంటూరు జిల్లాలో జనసేన నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు విరమించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా 9 రోజుల పాటు దీక్ష చేపట్టిన జనసేన నేతలు దశావతారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్షలు విరమించారు. దీక్ష విరమణ సందర్భంగా గుంటూరు నుంచి నంబూరు గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైందంటూ కూడా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రాయశ్చిత్త దీక్షలు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేపట్టి ఈరోజు తిరుమలలో దీక్ష విరమణ కార్యక్రమం చేస్తుండగా పవన్ కళ్యాణ్కి మద్దతుగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ నేతలు కూడా 9 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షలు అయితే చేశారు. 9 రోజుల క్రితం గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా దీక్ష పూనిన జనసేన నేతలు ఈరోజు 9వ రోజు గుంటూరు గార్డెన్స్ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా పాదయాత్రగా వెళ్లి దీక్ష విరమణ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు నుంచి పాదయాత్రగా వెళ్తున్న జనసేన నేతల దీక్షలో ఉన్న జనసేన నేతలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఈ పాదయాత్ర ఎందుకు దీక్ష ఎలా సాగింది? ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల క్రితం ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో దీక్ష చేపట్టారో వారికి మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి కూడా మేము 9 రోజుల పాటు నిష్ఠగా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కింద పడుకొని ఆహారం బయట ఆహారం తీసుకోకుండా మా గుంటూరు జిల్లా అధ్యక్షులు అయితే ఇంతవరకు ఆహారం కూడా తీసుకోలేదు. ఓన్లీ పళ్ళును నీళ్లతోనే ఆయన ఈ యొక్క దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సనాతన ధర్మాన్ని కాపాడటం కోసమే ఈ దీక్ష మేము చేపట్టాం తప్పితే వేరే రకమైన ఉద్దేశాలు లేవు. రాజకీయ పార్టీ ఉద్దేశాలు అసలు కంటే లేవు, రాజకీయ ఉద్దేశాలు ఇందులో లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం కాపాడటం కోసమే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారాన్ని క్షమించమని వేడుకోవడం కోసమే దీక్ష చేపట్టాం. మేము 9వ రోజు ఈ దీక్షని ముగించడం కోసం గుంటూరు పట్టణం నుంచి బయలుదేరి నంబూరులో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారో అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఈ రోజు మేము దీక్ష విరమణ చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి గుంటూరు నగరం నుంచి జనసేన నేతలతో పాటు మహిళలు సైతం కూడా మొత్తం 111 మంది ఈరోజు దీక్ష చేపట్టి పాదయాత్ర చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు వేరే మహిళలు కొంతమంది ఉన్నారు. మేడం, ఏంటి 9 రోజుల పాటు దీక్ష చేయటం, ఈరోజు పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? అజ్ఞానిన మయా దోషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం శేషశైల శిఖామణి అంటూ ఏదైతే మనం కొలుస్తామో ఆ శ్రీవారికి లడ్డూలో అపచారం జరిగింది. శ్రీవారి ప్రసాదం అంటేనే భక్తితో మనందరం కొలుస్తాం. సనాతన ధర్మం అనేది ఆది నుండి ఉంది, అనాది నుండి ఉంది, ఖచ్చితంగా అంతమయ్యే వరకు ఉంటుంది. ఈ ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారో దానికి మద్దతుగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు, 100 మంది మహిళలు కూడా పాల్గొన్నారు. ఖచ్చితంగా సనాతన ధర్మ రక్షణే మా ఉద్దేశం. ధర్మరక్షణతో పాటు 9 రోజుల పాటు కేవలం భోజనం చేయకుండా నిష్ఠతో దీక్ష చేస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి 9 రోజుల పాటు దీక్ష ఎలా సాగింది? ఈరోజు పాదయాత్ర ఎందుకు ఉద్దేశం? కేవలం భారతదేశం అంటే లౌకిక దేశం అని చెప్పుకోవటమే కాకుండా సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు అనగానే చాలా మంది మేధావులు ఏదో వేరే వక్రీకరిస్తున్నారు. సనాతన ధర్మం అనేది నథింగ్ బట్ జీవన విధానం మనిషిది. భారతదేశంలో జీవన విధానం చెప్పేదే సనాతన ధర్మం. ధర్మం ఏ మతంలోనైనా ధర్మం అంటే విధానం, మనిషి ఇట్లా బతుకని చెప్పేది తప్పితే వేరేది కాదు. కేవలం మేము ఇవాళ ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సార్వభౌమత్వం అని చెప్పి ఏ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచారో దాన్ని కాపాడదామనే ఒక ఆలోచనతోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష తీసుకుని కుల మతాల మధ్య విభేదాలు ఉండకూడదు అనే ఆలోచనతోనే చేస్తున్నాం తప్పితే ఎక్కడా కూడా మేము ఒక కులాన్ని పరిపించడమో ఒక మతాన్ని ప్రేమించడమో. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతంలోనే ఉంది, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దాం, కులాలను కలిపే విధానంతో వెళ్దామని చెప్పేసి సిద్ధాంతం పెట్టుకున్నటువంటి పార్టీ. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒకటే కోరుతున్నాను, కేవలం మేము మత సామరస్యం కోసమే ఈ దీక్షలు చేస్తున్నాం. మీరందరూ కూడా గమనించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెంట నడవండి. అలానే జనసేన పార్టీని ఆశీర్వదించండి, కూటమి ప్రభుత్వాన్ని దీవించండి. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ప్రజల కోసమే సుభిక్షంగా ఉండాలని మేము ఈ దీక్షలు చేస్తున్నాం. ఇవాళ కలిసి వచ్చినటువంటి కూటమి మిత్రులు కానీ మా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఓం నమో వెంకటేశాయ. గుంటూరులో జనసేన పార్టీ నేతల ప్రాయశ్చిత్త దీక్ష పాదయాత్రకు సంబంధించి